గవర్నమెంట్ నుంచి రాలేవు. ఆయన ఎన్ని మిత్రులు కడుతున్నాడో ఏం చేసుకుంటున్నాడో మనకైతే తెలియదు. కానీ ఇది ప్రజల కొరకు చేసింది కాబట్టి ఆయన సేవల్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈరోజు అందరి ఆయనను ఒప్పించి ఈరోజు మనం రాజుకు పూజకు అవకాశం ఇస్తాం. అదే గౌరవం ఇక్కడున్న యువకులే కానీ మరి గ్రామస్తులందరూ కూడా అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే అంత ప్రజాసేవ చేసిన వాళ్ళకి నిజంగానే మరొకసారి అవకాశం ఇవ్వలేదనే బాధ. ఆయన కూడా అందరిలాగే మనిషి, సేవ చేసిన గుర్తింపు కోరుకుంటారు ఎవరైనా. మరి మనము ఈ రోజు మనం రాజుకి ఇచ్చినామంటే మనందరి మీద ఇంకా చాలా బాధ్యత ఉంది. పాలన రుణం ఇంకా తీర్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మున్ముందు కూడా ఆ రుణం అవకాశం వచ్చినప్పుడల్లా మీరు తీర్చుకోవాల్సిన అవసరం ఉందని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. నాలాగే వాళ్ళకు కూడా ఒక మాట ఇస్తే తప్పని వ్యక్తిత్వం గల వాళ్ళు. మరి అదే కాకుండా వాళ్ళ రక్తంలో కాంగ్రెస్ రక్తం తప్పితే వేరే రక్తం ఉండదు. ఈ రోజుల్లో నడుస్తున్నట్టు వ్యవహారానికి అట్లాంటి వ్యవహారాలు చేసే వ్యక్తులు కాదు. అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఎవ్వరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి ఊరు గౌరవం కొరకు ఎన్నో ఏళ్ళు తపన పట్టినటువంటి జయరామ్ రెడ్డి గారి వారసులు కాబట్టి వాళ్ళు మాట తప్పరు. కంపల్సరిగా మిమ్మల్ని గెలిపించుకొని వస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. కుప్పలపల్లికి ఆ రోజు రావాల్సిన 8 లక్షలు రాలేదు కాబట్టి ఈసారి మనం ఈ ఊరికి ఇందిరమ్మ ఇండ్లు ఎక్కిద్దామనే ఆలోచనతో నేను ఆ రోజు రాసినప్పుడు 12 ఇళ్ళు ఉండే. 12 ఇళ్ళని కాస్త 17 ఇళ్ళు చేసిన నేను ఆ రోజు. ఇక్కడ కొనుగోలు కేంద్రం కూడా అవసరం ఉన్నది. ప్రతిసారి ఇబ్బంది అవుతుంది మీకు. ఈసారి కూడా మొన్న అడిగిన యాక్చువల్గా 2 కేంద్రాలు కావాలని. కాబట్టి ఆ కొనుగోలు కేంద్రం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మరి దగ్గరుండి చేస్తామని. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ప్రవేశపెట్టిన పథకం, ఆ రోజు ప్రజల మన్ననలను పొందినటువంటి పథకం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆరోగ్యశ్రీని తీసుకపోయి మరి అటకెక్కిచ్చిర్రు. మనం ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. ఈరోజు పేదలందరూ కూడా ఆరోగ్యంగా ఆసుపత్రి పాలైతే, అనారోగ్యమై ఆసుపత్రి పాలైతే ఆరోగ్యశ్రీ కింద ఇలా మనం ఆసుపత్రి ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. దాదాపు 26 మంది సభ్యులకు ఈ గ్రామస్తులకు మరి దవాఖానా ఖర్చులైతే మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ నా ద్వారా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి చొరవతో. అదేవిధంగా ఎన్ని ఏరియాలైనా ఏ హాస్పిటల్ అయినా, గాంధీ హాస్పిటల్ అయినా, ఉస్మానియా అయినా, నీలఫోర్ అయినా, మరి నిమ్స్ అయినా, ఎక్కడైనా కోరంట ఈఎన్టీ హాస్పిటల్ అయినా, ఎక్కడ ఏం బెడ్ కావాలన్నా, ఏ అత్యవసర చికిత్స కావాలన్నా నేను నిత్యం అందుబాటులో ఉంటున్నా వీళ్ళకు. కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా నేను మీ ముందుంటానని. మీరు రాజును మరి దేవునూరి పూజ కత్తెర గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో ఇస్తే